అండి. అందరికీ నమస్కారం. ఎట్లున్నారా అందరూ? బాగున్నారా? సో, ఇప్పుడైతే నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ పెడుతున్నాననమాట. సో, ఇన్ని రోజులు ఎందుకో చాలా డిస్టర్బెన్స్ అయ్యి సో, వీడియోస్ పెట్టడం చాలా లేట్ అయిందనమాట. సో, ఇప్పటి నుంచి కంటిన్యూస్‌గా పెడతాను. అండ్ అందులోనూ చాలా యూజ్‌ఫుల్ వీడియోస్ పెట్టాలి అని నిర్ణయించుకున్నాననమాట. సో, అది ఎంతవరకు మళ్ళీ వెళ్తుందో, మళ్ళీ ఎక్కడ ఆగుతుందో తెలీదు. సో, కంప్లీట్‌గా ఫిక్స్ అయిపోయాను. మళ్ళీ వీడియోస్ పెట్టాలి. మంచి మంచి వీడియోస్ పెట్టాలని ఫిక్స్ అయిపోయాననమాట. సో, ఎప్పుడైతే మేము ఈ వీడియో ఏంటంటే, ఇది మా మ్యారేజ్ డే అనమాట. చాలా రోజుల క్రితం తీసిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేయడానికి ఇప్పుడు టైం దొరికింది. అయితే నార్మల్‌గా మనం పార్టీస్ అని అలా చేసుకుంటాం. కానీ మేము ఈసారి ఖచ్చితంగా ఒక టెంపుల్‌కి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయామన్నమాట. సో, హైదరాబాద్ దగ్గరలో ఉన్న టెంపుల్, అందులోనూ మంచి ఫేమస్ టెంపుల్ ఏంటంటే మనకి యాదగిరిగుట్ట. సో, యాదగిరిగుట్ట ఇదివరకి అంటే కంప్లీట్ కన్‌స్ట్రక్షన్ అవ్వకముందు రోడ్స్ కానీ ఏవి బాలేదు. కానీ ఇప్పుడు మాత్రం సూపర్బ్‌గా ఉంది. అండ్ హైదరాబాద్‌లో ఉన్నోళ్ళైతే మార్నింగ్ వెళ్ళిపోయి ఆఫ్టర్‌నూన్ వరకు మళ్ళీ రిటర్న్ అవ్వచ్చనమాట. అంత బాగుంది. సో, ఇది కనిపిస్తుందా? ఇది భువనగిరి. సో, మధ్యలో మనకి కోట కనిపిస్తుంది కదా! సో, ఆ కోట అనమాట. ఇది వచ్చేసిందంటే ఆల్మోస్ట్ మనకి యాదగిరిగుట్ట వచ్చేసినట్టే అనమాట. సో, నాకు ఈ రోడ్డు జర్నీ గుర్తొస్తుంటే ఈ మధ్య రీసెంట్‌గా మేము సూర్యాపేట వెళ్తుంటే నైట్ టైం జర్నీ చేస్తున్నాం అనమాట. సో, జర్నీ చేసేటప్పుడు నార్మల్‌గా మనకి ఒక వెహికల్ ఫ్రంట్ వెళ్తుంటే సైడ్‌కి మనకి ఇస్తారనమాట వెళ్ళడానికి. సో, మేము ఆ టైంలో వెళ్తుంటే మా ముందు ఒక లారీ ఉంది. ఆ లారీ ఏంటంటే మేము ఎటు వెళ్తుంటే అటు టర్న్ అవుతూ ఉందనమాట. సో, మాకు ఏమనుకున్నామంటే మేము బాగా నిద్రొస్తుందేమో నైట్ టైం కదా! ఎక్కువ లారీ వాళ్ళు పాపం లోడ్స్ అవి తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం టైర్డ్ అవుతారు, నిద్ర వస్తుందేమో అనుకున్నాం. అలా ఆ లారీ వెనుక మేము ఎంత ట్రై చేసినా వెళ్ళలేకపోయాం. లిటరల్లీ ఒక 10 కిలోమీటర్స్ లారీ వెనకే వెళ్ళిపోయాం అనమాట. కానీ అలా వెళ్తే చాలా లేట్ అయిపోద్దని చెప్పేసి ఇంకా హార్న్ బాగా కొట్టుకుంటూ సైడ్ అని చెప్పేసి ట్రై చేసి వెళ్ళాం. నేను అనుకున్న దానికి ఆపోజిట్ అనమాట. ఆ లారీ డ్రైవర్ ఏం చేస్తున్నాడంటే మంచిగా స్టీరింగ్ రైట్ హ్యాండ్తో పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో ఫోన్లో వీడియోస్ చూస్తున్నాడు. సో, దానివల్ల వెనక వచ్చే ఎన్నో వెహికల్స్ ఆగిపోయాయి. అంతేకాకుండా సో, అవి చాలా డేంజరస్ అండి. ఎందుకంటే లారీ వాళ్ళ వల్ల పక్కన వెహికల్స్ వెళ్ళే వాళ్ళకి చాలా డేంజరస్ కాబట్టి చూసుకుంటూ వెళ్ళండి. స్పీడ్ కొంచెం తగ్గించుకొని ముందు వెనుక వెహికల్స్ ఎలా వస్తున్నాయో కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడైతే మేము యాదగిరిగుట్ట దగ్గరికి వచ్చేసానమాట. మీకు ఆర్చ్ కనిపిస్తుందా? సో, ఇది ఎంటర్ అయితే మనకి యాదగిరిగుట్ట రోడ్కి వెళ్ళిపోయినట్టే. ఇదివరకు ఈ రోడ్ అయితే చాలా కంజెస్టెడ్గా అంత మంచిగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. లుక్ కూడా చాలా బాగుంది. ఎవరైనా దగ్గరలో ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. టెంపుల్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మనకి ఎలా ఉందంటే ఇదివరకు తిరుపతి అలా వెళ్ళిన ఫీలింగ్ ఎలా ఉందో నాకు ఈ టెంపుల్కి వెళ్ళినా కూడా అదే ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ టెంపుల్ లోపల ఉంది కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఏదో ఒక రాజుల కాలంలో కోటలోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేసింది నాకు. అంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్, లోపలంతా లైటింగ్స్ అప్ డౌను చాలా బాగుంది. లోపల టెంపుల్ అయితే ఎప్పుడైనా ఎవరికైనా వెళ్ళాలి, ఒకసారి విజిట్ చేయాలని కూడా త్వరగా వెళ్ళి విజిట్ చేసేయండి. అంత బాగుంది టెంపుల్ అనమాట. సో, రోడ్ కూడా చూసారా ఎంత పీస్ఫుల్గా అండ్ నీట్గా ఉందో. యాదగిరిగుట్టకు వెళ్ళే దారిలో మనకి మధ్యలో అంటే చాలా దగ్గరలో ఉంటుంది యాదగిరిగుట్టకి సురేంద్రపురం ఉంటుందన్నమాట. సో, మనం యాదగిరిగుట్టని విజిట్ చేసిన వెంటనే ఖచ్చితంగా సురేంద్రపురికి వెళ్ళి ఆ సురేంద్రపురిని కొంచెం విజిట్ చేసి అందులో పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటాడు. అండ్ బయట కూడా చాలా బాగుంటుంది. మంచి మంచి వ్యూ అంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లేకపోతే ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్తాను నేను సురేంద్రపురి అనమాట. సో, మీకు ఆల్రెడీ సైడ్ లుక్ చేస్తుంటే కనిపించుంటుంది మీకు. మేమైతే డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మంచిగా ఇంట్లో లంచ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళి సురేంద్రపురిలో మంచిగా తినడానికి బాగుంటుంది అనమాట. సో, అక్కడికి వెళ్ళి తిన్నాము. ఎంత బాగుందంటే లైక్ పెద్ద 5 స్టార్ హోటల్కి వెళ్ళి తిన్నా కూడా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. మంచిగా చెట్టు కింద అలా మ్యాట్ వేసుకొని మేము తీసుకెళ్ళిన ఫుడ్ మంచిగా పెట్టుకొని అంటే నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ తింటే ఎంత బాగుందంటే మీరు కూడా అలా ట్రై చేయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్గా మనం యాదగిరిగుట్ట దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇదివరకు అంటే ఎప్పుడో ఓల్డ్ టైంలో వెళ్ళిన వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. సో, మేము కూడా కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట. ఇక్కడ మీకు టెంపుల్ కనిపిస్తుంది కదా ఎదురుగా. టెంపుల్ ఎలా కట్టారంటే మనం వెళ్ళేటప్పుడు లోపలికి టెంపుల్ దర్శనానికి వెళ్ళేటప్పుడు హాఫ్ సర్కిల్ వెళ్ళాలన్నమాట.
సో, మళ్ళీ దర్శనం అయిపోయాక మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఇంకొక హాఫ్ సర్కిల్ వేసుకోవాలి. అంటే మనం టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసుకుంటాం అనమాట. మంచిగా ప్రదక్షిణ చేసినట్టు అయిపోతుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే అండ్ టెంపుల్ లోపల కూడా కన్‌స్ట్రక్షన్ చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ బాగుంది. అండ్ మేము కొన్ని మిస్టేక్స్ చేసాం అనమాట. సో, ఆ మిస్టేక్స్ ఏం చేశానో చెప్తాను. అది మీరు కొంచెం చూసుకొని లోపలికెళ్ళిపోతే హ్యాపీగా పైన కూడా మంచిగా పిక్స్ దిగొచ్చనమాట. యాదగిరి గుట్ట వచ్చినప్పుడు స్టే చేయడానికి కూడా మంచి మంచి కాటేజెస్ అవైలబుల్గా ఉన్నాయి మనకి. చూసినట్టయితే అసలు లొకేషన్ మాత్రం చాలా బాగుంది. మనకి వెళ్ళి 2 డేస్ ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. సో దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రం దర్శనానికి వెళ్ళి మంచిగా రావచ్చు. దూరంగా ఉన్న వాళ్ళకైతే ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అండ్ మనకి పార్కింగ్ వచ్చేసి కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ కింద ఉంది. సో మేమేం చేసామంటే కింద కార్ పార్కింగ్ చేసి అక్కడ మనీ కట్టి అక్కడ మనకి ఫ్రీ బస్సెస్ ఉంటాయన్నమాట. సో పైకి వెళ్ళడానికి యాదగిరిగుట్టకి. సో కనిపిస్తున్నాయి మీకు బస్సెస్ అవి. అయితే బస్సెస్ ఎక్కి వెళ్ళడం చాలా ఈజీ అనిపించింది మాకు. అండ్ మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని బస్సెస్ ఉన్నాయి. అంటే ఏంటంటే వాష్రూమ్స్కి వెళ్ళడానికి చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనకి అక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ బస్సు ఉందన్నమాట. సో మీరు అక్కడ చూసుకొని వెళ్ళండి. వాళ్ళు ఫ్రీనే మీకు, అంటే మనీ పెద్ద ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంతో కొంత ఇవ్వండి, ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదని కూడా చెప్తారనమాట. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడే కార్ పార్కింగ్ చేసాం మేము. సో సమ్మర్లో వెళ్తే మాత్రానికి చాలా కష్టపడతాడు. ఎందుకంటే ఎండ్ ఉంటుంది. బస్సు ఎక్కేటప్పుడు చుక్కలు ఉంటాయి కదా, మామూలు చుక్కలు ఉండవు అనమాట. సో అలా ఎక్కాం. గుట్ట మీద కూడా కార్ పార్కింగ్ అయితే ఉంది. చాలా కార్లు అయితే పార్కింగ్ చేసుకొని ఉన్నాయన్నమాట. సో మేమైతే కింద పార్క్ చేసాం కానీ పైకి వెళ్ళాక చాలా ఇబ్బంది పడ్డాం. ఒకవేళ అంటే మేమేమి కనుక్కోలేదు, డైరెక్ట్గా వెళ్ళిపోయాం. ఒకవేళ కారు పార్కింగ్ పైన ఉండుంటే అడిగి ఖచ్చితంగా పైకి వెళ్ళండి, ఎందుకంటే వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారనమాట. అండ్ నెంబర్ 2 వచ్చేసి మేము ఆల్రెడీ సురేంద్రపూర్కి కూడా వచ్చేసాం అనమాట. ఇక్కడే భోజనం చేద్దామని చెప్పాను కదా. సో ఇక్కడ భోజనం చేసేసాం. అండ్ నెంబర్ 2 వచ్చేసి మనకి గుట్ట మీద చెప్పులు తీసేసుకుంటున్నారు, ఎంత మనీ తీసుకుంటున్నారు. అండ్ టికెట్ కౌంటర్ ఉంది. సో డైరెక్ట్ దర్శనం ఉంది. అండ్ 150 రూపీస్ టికెట్, 100 రూపీస్ టికెట్ దర్శనం ఉంది. అండ్ విఐపి దర్శనం అనమాట. ఇలా ఉందన్నమాట. అండ్ పైకి అయితే ఫోన్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. మేము కిందనే ఫోన్ ఇచ్చేసామంటే పైకి వెళ్ళలేదు అనుకొని మేము కిందనే వాళ్ళకి ఇచ్చేసాం. సో పైకి వెళ్ళాక చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందరూ ఫోటో తీస్తున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. అయ్యో మిస్ అయిపోయానే టెంపుల్లో తీసుకోవడం అనుకున్నాను. సో నెక్స్ట్ టైం వెళ్తే ఖచ్చితంగా వీడియో తీయాల్సిందే నేను. మీరైతే కింద ఇవ్వకుండా పైకి వెళ్ళి, పైన కూడా వాళ్ళు తీసుకుంటున్నారు ఫోన్స్. సో అక్కడ కలెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడ ఇచ్చేసేయండి. సో అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేసాం. ఇప్పుడైతే మేము సురేంద్రపూర్లో చూసారా మంచిగా
ఫుడ్ తెచ్చుకున్నాం. పప్పు, తోటకూర అంటే మన ఇంట్లో మనం ఓన్‌గా చేసుకొని కొంచెం అన్నం తీసుకెళ్ళి బయట తింటే ఆ కిక్కే వేరే ఉంటుంది. మంచిగా తీసుకెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట. అలా మేము మా మ్యారేజ్ డేని సింపుల్‌గా అంత ఎలా అంటే హడావిడి లేకుండా చేసుకున్నాం అనమాట. అంతే ఇంక మేము మ్యారేజ్ డే అంటే ఇంక అంతే ఉందనమాట ఆ రోజు. సో, ఇదే రోజు మనకి మేఘన వాళ్ళ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా! మేము చాలాసార్లు నాగర్ కర్నూల్ వెళ్ళాం. సో, అక్కడ మరి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు కదా! సో, తను చాలా పెళ్ళిళ్ళు చేశాడనమాట. సో, ఇది మా మ్యారేజ్ డే రోజే అక్కడ కూడా ఆ హడావిడి జరుగుతుందనమాట. సో, మన మేఘన అక్కడ మొత్తం కంప్లీట్‌గా మనకి వీడియో అయితే అందించిందనమాట. సో, అక్కడ కూడా ఎలా పెళ్ళిళ్ళు జరిగాయి, ఎంత బ్యూటిఫుల్‌గా ఉందనేది నేను ఆ వీడియో కూడా పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ చూసారా తలంబ్రాలు బియ్యం కలుపుతానమాట. సో, అందరూ కలిసి సో, మన మేఘన కూడా ఇందులో ఉంది. ఇన్ని తలంబ్రాలు బియ్యం ఎందుకంటే అన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళందరి కోసం అని చెప్పేసి అందరూ కలిసి కలుపుతున్నారు ఇక్కడ. అండ్ పెళ్ళిళ్ళు కూడా చాలా గ్రాండ్‌గా చేశారట. 3, 4 డేస్ పెళ్లి చేశారట. సో, నేను వెళ్దామనుకున్నాను గానీ నాకు ఛాన్స్ ఎందుకో కుదరలేకుండే. లేకపోతే వెళ్ళేదాన్ని నేను కూడా. నేను కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. మిస్ అయ్యానని కొంచెం ఫీల్ అయ్యాను. నేను వెళ్ళుంటే ఇంకా వీడియో చాలా బాగా తీసేదాన్ని. సో, ఇప్పుడైతే చూసారు కదా వాళ్ళు మంచిగా తలంబ్రాలు బియ్యం కలుపుతున్నారు. ఫుల్ యాక్టివ్ పార్టిసిపెంట్స్ అనమాట. సో, ఇలా మనం కూడా కొన్ని కొన్ని అంటే పార్టిసిపేట్ చేస్తుంటే కొన్ని కొన్ని కార్యక్రమాల్లో చాలా బాగుంటుంది. సో, మనకు వచ్చినప్పుడు ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకండి. కుదిరితే ఖచ్చితంగా వెళ్ళండి.
పెళ్లి మొత్తం వీడియో అయితే తీయలేదు కానీ మధ్య మధ్యలో చాలా అంటే ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇందులో నేను యాడ్ చేశాను. అండ్ ఇక్కడ చూసారా ఎంతమందొచ్చారు. సో, పెళ్లి చేసుకునే వాళ్ళ తరఫున చాలామందొస్తారు కాబట్టి చాలామందొచ్చారు. వాళ్ళ కోసం ఫుడ్డు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సప్లై చేయాల్సినవన్నీ అంటే ఫుడ్ కాడ నుంచి ప్రతి ఒక్కటి అవైలబుల్‌గా ఉందనమాట. చేశారు. 3 డేస్, 4 డేస్ చేశారు. అండ్ మన మెయిన్‌గా కనిపిస్తుంది ఆరెంజ్ కలర్ శారీ అనమాట. తను కూడా మంచి యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసి 5 డేస్ చాలా బిజీగా ఉంది. నన్ను కూడా అడిగింది 2 టైమ్స్ అడిగింది రా, 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 రా అని. సో, కుదరలేదు. లేకపోతే ఖచ్చితంగా వెళ్ళి నేను కూడా మంచిగా పార్టిసిపేట్ చేసేదాన్ని. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రవంతి స్వీట్ హోమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.